కొనిచో మినసా ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 12 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జాస్మిన్ ఇంకా ఆర్థర్ ర్యాంక్ వాల్యుయేషన్ కోసం అడ్వెంచరర్ గిల్డ్ కి వెళ్తారు. రియల్ ఐడెంటిటీని హైడ్ చేయడానికి ఆర్థర్ మాస్క్ యూస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అడ్వెంచరర్ గిల్డ్ మాస్టర్ అయిన క్యాస్పెయిన్ దగ్గరికి వెళ్తారు. జాస్మిన్ ఫ్లేమ్స్వర్త్ క్లాన్ కి బిలాంగ్ చేస్తుంది కాబట్టి క్యాస్పెయిన్ తన్ని ఈజీగా గుర్తుపడతాడు. ఇంకా తనకి జాస్మిన్ ఫాదర్ తో కూడా క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి. తన ఫాదర్ గురించి విన్నప్పుడు జాస్మిన్ అప్సెట్ అవ్వడం ఆర్థర్ నోటీస్ చేస్తాడు. నార్మల్ గా ర్యాంక్ వాల్యుయేషన్ ముందు రిటర్న్ టెస్ట్ ఇంకా మానకోర్ ఇవాల్యుయేషన్ ఉంటుందన్నమాట. కానీ ఆర్థర్ ని జాస్మిన్ లాంటి ఏ ర్యాంక్ అడ్వెంచరర్ రికమెండ్ చేస్తుంది కాబట్టి క్యాస్పెయిన్ ఫార్మాలిటీస్ ని స్కిప్ చేసేస్తాడు. ఇంకా ఆర్థర్ తన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా తన్ని నోట్ అని పిలవండి అని ఆర్థర్ క్యాస్పెయిన్ కి చెప్తాడు. ఇంకా వీళ్ళు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు జాస్మిన్ ఆర్థర్ తో సిల్వీ అపిరెన్స్ డిఫరెంట్ గా ఉంది అంటని జాస్మిన్ ఆర్థర్ కి అడుగుతుంది. ఆర్థర్ తనకి రిప్లై ఇస్తూ సిల్వీ తన బాడీ అపిరెన్స్ ని చేంజ్ చేసుకోగలదని తనకి రీసెంట్ గానే తెలిసిందని, తను డ్రాగన్ అని ఎవరికి తెలియకుండా సిల్వి తన ఫామ్ ని చేంజ్ చేసుకుంటుందని ఆర్థర్ జాస్మిన్ కి చెప్తాడు. ఇంకా ఎగ్జామినేషన్ హాల్లో డయాన్ వైట్ హాల్ ఎగ్జామినర్ అయిన ఎమిలీకి తన మ్యాజిక్ స్కిల్స్ ని షో చేస్తూ ఉంటుంది. తన వాటర్ ఎలిమెంట్ స్కిల్స్ బాగున్నా కూడా తన డిఫెన్స్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండవు కాబట్టి ఎమిలీ తనకి సి ర్యాంక్ ని అసైన్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఎలిజా నైట్ ని చూస్తాం. ఎలిజా టెస్ట్ ఇవ్వకపోయినా తిని రికమెండ్ చేసిన పర్సన్ రిక్వెస్ట్ వల్ల ఎగ్జామినర్స్ తినకి బి ర్యాంక్ ని అసైన్ చేస్తారు. ఇంకా లాస్ట్ లో మనం లూకస్ వైక్స్ ని చూస్తాం. తిను ఒక నోబెల్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాడు కాబట్టి తిను చాలా అరోగెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లూకస్ చాలా కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేస్తూ తన స్కిల్స్ ని షో చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ తను తన ఫైర్ గార్డియన్ ని సమన్ చేస్తాడు. కానీ ఎమిలీ ఈజీగా తన ఎర్త్ మ్యాజిక్ తో ఆ గార్డియన్ ని ట్రాప్ చేసేస్తుంది. ఇది చూసి లూకస్ ఒక మ్యాసివ్ ఫైర్ అటాక్ ని లాంచ్ చేస్తాడు. కానీ తను దాన్ని కంట్రోల్ చేయకపోవడంతో ఎమిలీ తన అటాక్ ని ఆపాల్సి వస్తుంది. లూకస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎమిలీ లూకస్ తో తన స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ లూకస్ తన మీద సర్ప్రైజ్ అటాక్ చేయాలని ట్రై చేస్తాడు. అప్పుడే ఆర్థర్ తన స్వాట్ త్రో చేసి లూకస్ అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. లూకస్ స్కిల్స్ ఇంకా తన ఆరోగెంట్ బిహేవియర్ ని చూసి ఎగ్జామినర్ తనకి బి ర్యాంక్ ని అసైన్ చేస్తుంది. తనకు ఏ ర్యాంక్ కాకుండా బి ర్యాంక్ అసైన్ చేసినందుకు లూకస్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. ఇంకా లాస్ట్ ఆర్థర్ టర్న్ వస్తుంది. ఆర్థర్ డ్యూయల్ కి రెడీ అయ్యే ముందు చాలా స్ట్రాంగ్ ఆరాని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇది చూస్తున్న క్యాస్పెయిన్ ఆర్థర్ ఎగ్జామినర్స్ ని ఈజీగా ఓడించగలడు కాబట్టి క్యాస్పెయిన్ పర్సనల్ గా ఆర్థర్ స్కిల్స్ ని టెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఒక డబుల్ ఏ ర్యాంక్ మేచ్ తో ఫైట్ చేసే ఛాన్స్ దొరికిందని ఆర్థర్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరి ఫైట్ స్టార్ట్ అవుతుంది. క్యాస్పెయిన్ ఒక విన్ టైప్ ఆగ్మెంటర్ అన్నమాట. అందుకే తను స్వాట్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆర్థర్ ఎన్ని ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలడో చూడడానికి క్యాస్పెయిన్ చాలా క్యూరియస్ గా ఉన్నా కానీ ఆర్థర్ ఓన్లీ ఫైర్ ఎలిమెంట్ ని యూస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆర్థర్ ప్రీవియస్ లైఫ్ లో ఒక స్ట్రాంగెస్ట్ స్వార్డ్ మ్యాన్ కాబట్టి తన స్వాట్ స్కిల్ ఈ వరల్డ్ లో బానే వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ తన ఈ స్మాల్ బాడీకి కొన్ని టెక్నిక్స్ సెట్ అవుతూ ఉండవన్నమాట. ఇంకా ఆర్థర్ ఫైట్ లో ఒక మిస్టేక్ చేయడంతో తన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దని క్యాస్పెయిన్ ఆర్థర్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆర్థర్ కి బి ర్యాంక్ అసైన్ చేసిన తర్వాత ఆర్థర్ తన అడ్వెంచరర్ కార్డ్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఈ రోజు జరిగిన ఎవాల్యుయేషన్ లో 3 బి ర్యాంక్ అడ్వెంచరర్స్ వచ్చారు కాబట్టి ఎగ్జామినర్స్ ఇద్దరు చాలా షాక్ లో ఉంటారు. వాళ్ళు దీని గురించి డిస్కస్ చేయడానికి క్యాస్పెయిన్ దగ్గరికి వెళ్తారు. క్యాస్పెయిన్ వీళ్ళిద్దరికి 6 months ముందు జరిగిన ఒక ఈవెంట్ గురించి గుర్తుకు చేస్తాడు. నార్మల్ గా ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే అడ్వెంచరర్స్ అయ్యేవారన్నమాట. కానీ 6 months ముందు ఆల్ 3 రేసెస్ యంగ్ పీపుల్ మధ్య జరిగిన కల్చరల్ ఎక్స్చేంజ్ తర్వాత ఎల్ఫ్స్ ఇంకా డార్ఫ్స్ కి కూడా అడ్వెంచరర్స్ అయ్యే ఆపర్చునిటీ దొరికింది. ఇంకా క్యాస్పెయిన్ వీళ్ళిద్దరికి లూకస్ ఇంకా ఎలిజా గురించి రివీల్ చేస్తాడు. లూకస్ ఒక హాఫ్ ఎల్ఫ్ అయి ఉండి కూడా సేపిన్ కింగ్డమ్ లోనే ఉంటున్నాడు. తన ఫ్యామిలీ అయిన వైక్స్ క్లాన్ మేజెస్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం చాలా డర్టీ మెథడ్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. క్యాస్పెయిన్ ప్రకారం
ప్రకారం లూకస్ మదర్ ఒక ఎల్ఫ్ స్లేవ్ అన్నమాట. ఇంకా ఎలిజా నైట్ ఒక హ్యూమన్ అయి ఉండి కూడా డార్ఫ్ కింగ్డమ్ లో పెరిగాడు. ఎలిజాని రికమెండ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎలిజా ఎబిలిటీస్ గురించి క్యాస్పెన్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు కాబట్టి ఎలిజా టెస్ట్ ఇవ్వకుండా ర్యాంక్ అసైన్ చేయడానికి క్యాస్పెన్ ఒప్పుకుంటాడు. ఎలిజా ఇంకా లూకస్ గురించి విన్న తర్వాత వీళ్ళు నోట్ గురించి క్యాస్పెన్ కి అడుగుతారు. క్యాస్పెన్ కి నోట్ ఐడెంటిటీ గురించి అంతగా తెలిసి ఉండదు. ఇంకా తను ఎల్ఫ్ ఇంకా డార్ఫ్ కింగ్డమ్ నుంచి బిలాంగ్ చేయడని క్యాస్పెన్ కి తెలుసు. ఎందుకంటే తన్ని రికమెండ్ చేసిన పర్సన్ ఫ్లెమ్స్వర్త్ క్లాన్ కి బిలాంగ్ చేస్తుంది కాబట్టి. ఇంకా క్యాస్పెన్ ఆర్థర్ మ్యాజిక్ స్కిల్స్ కన్నా తన స్వాట్ స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆర్థర్ బాడీ గ్రో అయినప్పుడు ఆర్థర్ తన స్వాట్ స్కిల్స్ ని ఇంకా బాగా యూజ్ చేయగలడని క్యాస్పెన్ కి అర్థమవుతుంది. ఇంకా ఆర్థర్ క్యాస్పెన్ తో జరిగిన తన ఫైట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత తను మ్యాజిక్ మీదనే తన టైం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి తన ప్రీవియస్ లైఫ్ లో తను ఎక్స్పర్ట్ అయిన స్వాట్ స్కిల్స్ లో తను వెనక్కి పడ్డాడని ఆర్థర్ కి అర్థమవుతుంది. అందుకే ఆర్థర్ ఇప్పుడు మ్యాజిక్ స్కిల్స్ తో పాటు తన స్వాట్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకా గిల్డ్ హాల్ లో ఆర్థర్ కి ఎలిజా కనిపిస్తాడు. లూకస్ అటాక్ ని ఆర్థర్ బ్లాక్ చేసినందుకు ఎలిజా తన్ని ప్రైజ్ చేస్తాడు. ఇది వింటున్న లూకస్ వీళ్ళ కన్వర్జేషన్ ని ఇంటరప్ట్ చేసి ఆర్థర్ తనలాగా సేమ్ బి ర్యాంక్ లో ఉన్నందుకు లూకస్ ఆర్థర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళ అటెన్షన్ వీళ్ళ మీదకి షిఫ్ట్ అవడం చూసి లూకస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆర్థర్ అడ్వెంచరర్ అయినా కూడా తన్ని డైరెక్ట్ గా మిషన్స్ కి తీసుకెళ్లకుండా జాస్మిన్ ఆర్థర్ కి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వడానికి తన్ని బీస్ట్ గ్లాండ్స్ మౌంటైన్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది. వీళ్ళు టెలిపోర్టేషన్ గేట్ ద్వారా బీస్ట్ గ్లాండ్స్ మౌంటైన్ కి రీచ్ అవుతారు. బీస్ట్ గ్లాండ్స్ మౌంటైన్ లో చాలా డేంజరస్ మానా బీస్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు వచ్చిన చోటు చాలా పీస్ఫుల్ గా ఉందేంటని ఆర్థర్ జాస్మిన్ కి అడుగుతాడు. ఇది విని జాస్మిన్ తనకి ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బీస్ట్ గ్లాండ్స్ మౌంటైన్స్ ని ఎవరు కూడా టోటల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. వీళ్ళు ఇప్పుడు వచ్చిన ప్లేస్ మౌంటైన్స్ కింద ఉంది కాబట్టి ఈ ప్లేస్ లో ఎలాంటి డేంజర్ ఉండదు. ఇంకా లో ర్యాంక్ అడ్వెంచరర్స్ ఈ ప్లేస్ లో ట్రైనింగ్ కోసం ఇంకా మెటీరియల్స్ ని కలెక్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మౌంటైన్స్ లోకి వెళ్లడం స్టార్ట్ చేస్తారు. జాస్మిన్ స్పీడ్ ని చూసి ఆర్థర్ ఫుల్ షాక్ లో ఉంటాడు. ఇంకా క్యాస్పెన్ ఫైట్ లో తన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దని చెప్పినందుకు తను క్యాస్పెన్ ని ఎందుకు ఓడించలేకపోయాడని ఆర్థర్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకప్పుడే ఆ ఏరియాలో క్యాప్చర్ చేసుకుని వెళ్తున్న ఒక డేంజరస్ మానా బీస్ట్ తన కేజ్ నుంచి ఎస్కేప్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఆర్థర్ ఇంకా జాస్మిన్ ఆ బీస్ట్ నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తారు. కానీ తను వీళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి వస్తుంది. జాస్మిన్ ఆ బీస్ట్ ని ఓడించడానికి తన మీద చాలా స్ట్రైక్స్ తో అటాక్ చేస్తుంది. అయినా సరే ఆ బీస్ట్ రికవర్ అయ్యి జాస్మిన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. జాస్మిన్ మిడ్ ఎయిర్ లో బ్యాలెన్స్ లూజ్ అవ్వడంతో ఆర్థర్ తన్ని సేవ్ చేస్తాడు. ఇంకా ఆ బీస్ట్ వేరే వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది చూస్తున్న ఆర్థర్ బీస్ట్ మీద డైరెక్ట్ అటాక్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి తన ఫైర్ మ్యాజిక్ తో ఆ బీస్ట్ ని ఓడించేస్తాడు. ఇంకా తర్వాత రాత్రి వీళ్ళు ఒక చోటు క్యాంప్ చేస్తారు. ఆర్థర్ జాస్మిన్ ఫ్యామిలీ గురించి చాలా క్యూరియస్ గా ఉంటాడు కాబట్టి జాస్మిన్ తన గురించి ఆర్థర్ తో షేర్ చేసుకుంటుంది. ఫ్లెమ్స్వర్త్ క్లాన్ లో జనరేషన్స్ నుంచి ఫైర్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేయగలిగే పవర్ఫుల్ మేజర్స్ ఎమర్జ్ అవుతూ వచ్చారు. బేసిక్ ఎలిమెంట్స్ లో ఫైట్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఫ్లెమ్స్వర్త్ క్లాన్ దీంతో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా జాస్మిన్ తన మిగతా సిబ్లింగ్స్ కన్నా చాలా ఎర్లీ ఏజ్ లో అవేకన్ అయిపోతుంది కాబట్టి తను ఒక పవర్ఫుల్ ఫైర్ మేజ్ అవుతుందని తన ఫ్యామిలీకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ జాస్మిన్ ఫ్లెమ్స్వర్త్ ఫ్యామిలీలో పుట్టినా కూడా ఫైర్ ఎలిమెంట్ ని కాకుండా విండ్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేయడంతో తన ఫ్యామిలీలో అందరు తన్ని ఒక ఫెయిల్యూర్ లాగా చూసేవారు. అందుకే జాస్మిన్ తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలని ఒక అడ్వెంచరర్ అయిందనమాట. జాస్మిన్ పాస్ట్ గురించి విన్న తర్వాత తన ప్రీవియస్ లైఫ్ తో రిలేట్ చేసుకుంటూ ఆర్థర్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. తను జాస్మిన్ తో ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ టర్మ్స్ లో ఉంటాయని, ఏ ఎలిమెంట్స్ ని ఎలా యూజ్ చేయాలో మేజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎలిమెంట్స్ లో ర్యాంకింగ్ సిస్టమ్ ఉండకూడదని ఆర్థర్ జాస్మిన్ కి చెప్తాడు. ఆర్థర్ ఫ్రస్ట్రేషన్ ని చూసి జాస్మిన్ చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్థర్ ఎమోషన్స్ ని షో చేయడం తను ఫస్ట్ టైం చూసింది కాబట్టి. ఇంకా ఆర్థర్ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయ్యాడంటే తన ప్రీవియస్ లైఫ్ లో తను స్ట్రాంగ్ అవ్వక ముందు అందరూ తన్ని ఫెయిల్యూర్ అని పిలిచేవారు కాబట్టి. ఇంకా ఆర్థర్ జాస్మిన్ స్టోరీ విన్న తర్వాత అప్సెట్ గానే ఉంటాడు కాబట్టి జాస్మిన్ తనకి అష్యూర్ చేస్తూ తన ఫ్యామిలీ తన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా ట్విన్ హౌస్ మెంబర్స్ తన్ని చాలా బాగా ట్రీట్ చేశారని, తను వాళ్ళందరితో కలిసిన తర్వాత తన పర్సనాలిటీలో చాలా చేంజ్ వచ్చిందని జాస్మిన్ ఆర్థర్ కి చెప్తుంది. ఇది విన్న ఆర్థర్ తను కూడా తన పర్సనాలిటీని చేంజ్ చేసుకోగలడో లేదో అని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సీన్ షిఫ్ట్ అయ్యి మనం తెషాని చూస్తాం. తను ఒక క్రిస్టల్ బాల్ ద్వారా ఆర్థర్ ని చూసి తను ఇంకో అమ్మాయితో ట్రావెల్ చేస్తున్నందుకు తెషా చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది చూస్తున్న విరియోన్ ఆర్థర్ తీసుకున్న డెసిషన్ ని చూసి జెలస్ ఫీల్ అవ్వకుండా తన్ని కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయమని చెప్పి తన్ని జైరస్ అకాడమీలో జాయిన్ అవ్వమని
రమ్మని విరియోన్ తెషాకి సజెస్ట్ చేస్తాడు. ఇది విన్న తెష తను ఆర్థర్ తో పాటు అకాడమీకి అటెండ్ అవ్వచ్చని తెష చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనం 2 years టైం స్కిప్ ని చూస్తాం. ఈ లాస్ట్ 2 years లో ఆర్థర్ ఇంకెక్కువ స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడు. తన స్కిల్స్ గురించి రూమర్స్ వల్ల అడ్వెంచరర్స్ అందరూ తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మాస్క్ స్వాడ్మెన్ అనే పేరుతో ఆర్థర్ చాలా పాపులర్ అవుతూ ఉంటాడు. ఇంకా లాస్ట్ లో ఆర్థర్ జాస్మిన్ తో కలిసి ఇంకో కొత్త జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 12 తో పాటు సీజన్ 1 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ సీజన్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా త్వరలో డాండెడన్ సీజన్ 2 ఇంకా కైజు నంబర్ 8 సీజన్ 2 తో పాటు వేరే కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్స్ రాబోతున్నాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.